మా ప్రేమ పెళ్లిళ్ళు బగ్గైతున్నాయి. కొంతమంది పెద్దోళ్ళను ఒప్పించుకొని లగ్గాలు చేసుకుంటుర్రు. ఇంతమంది పెద్దోళ్ళు వద్దంటే ఎవ్వలకి చెప్పకుండా పోయి పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా పోలీస్ స్టేషన్కు వస్తుర్రు. ఎందుకంటే పిల్లగాని అయ్యవ్వలు ఏమన్నా అంటారని, మేము మేజర్లము మాకు మీ సపోర్ట్ కావాలని అడుగుతుంటారు. కానీ ఇప్పుడు కాడ ఏకంగా పోలీసోళ్ళే కొన్ని జంటలకు పెళ్లిళ్ళు చేసిర్రు. మరి ఆ పెళ్లిళ్ళ సంగతి ఏందో, పోలీసోళ్ళు ఎందుకు వాళ్ళకు లగ్గాలు చేసిర్రో ఒక్కసారి చూసొద్దాం పారే. మూడు ముళ్ళు పడుతున్నాయని పిల్ల మురిపాం, 7 అడుగులు వేస్తున్నానని పిల్లగాని సంబరం. అబ్బో చిన్నగా లేదు పెండ్లి అవుతుందని పిల్లగాండ్లకు మురిపాం. ఇప్పుడు బాగానే మురుస్తున్నారు కానీ పెండ్లి అయ్యేందుకంటే ఓ పావు గంట ముంగట చూస్తే అందరి మొఖాలు ఎండిపోయి ఉన్నాయి. ఎందుకంటారా, ఇక పురాగా చెప్తాయి నూరి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న రాజ్కోట్ల సామూహిక పెళ్లిళ్లు చేస్తామని చెప్పిలాట ఒక సంస్థలు. ఒక్కొక్క జంట కాంచెల్లి 15,000 రూపాయల దాకా వసూలు చేసిలాట. 15,000 ఇస్తే చాలు పూలదండలు, తలవాలు, అయ్యగారు, ఫంక్షన్ హాలు, మండపంలో ఐక్యతకు వచ్చేటి ఖర్చులన్నీ ఆళ్లే పెట్టుకుంటామని చెప్పిలాట. ఏమైనా పిల్లగాడు పెళ్లి బట్టలు కట్టుకొని పోయి పీటల మీద కూర్చుంటే చాలన్నట్టు. ఇక అట్ట ఏం తక్కువ 28 జంటల కాడ పైసలు వసూలు చేసిలాట. తీరా లగ్గమేళ్లకు మండపానికి పోయి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. అయ్యగారులు లేరు, లగ్గాలు చేస్తామని చెప్పిన సంస్థలు లేరు. పెళ్లి బట్టలు కట్టుకొని వచ్చి మండపంలో కూర్చున్నారు కొత్త జంటలు. ఇంకేముంది, ముచ్చటం తెలకగానే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి చెప్పిలాట. పీటల మీద పెళ్లి లాగొద్దు అనుకున్నట్టున్నారు కావచ్చు పోలీసు కూడా. అందుకనే పోలీసు వాళ్ళే పెళ్లి పెద్దలయ్యారు. వాళ్ళే దగ్గరుండి అయ్యగారిని పిలిపించిర్రు, మంత్రాలు చదివిచ్చిర్రు, పిల్లల మెడల పిల్లగాండ్లతో పుస్తలు కట్టించిర్రు, తలవాలు పోయించిర్రు. అటంక ఆలుసుత 4 ఇత్తులేసి దీవెనార్తులు పెట్టిర్రు కొత్త జంటలకు. ఇక మరి చూడాలే, లగ్గాలు చేసిన పోలీసు వాళ్ళే మోసం చేసిన బద్మాషి గాండ్లను ఎప్పుడు పట్టుకుంటారో ఎట్లా పట్టుకుంటారో అనేటిదిగా రేపు.